చేరి వచ్చిన మీ అందరికీ దైవదాసునిగా నా కుటుంబ పక్షముగా మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రభు సముఖానికి ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రభు సముఖానికి ఆహ్వానిస్తున్నాం. ఆమెన్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రభువుకు మన ప్రాణాత్మ దేహాలు అప్పగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఒకరు చదవాలని. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా దైవజనుడైన పౌలు ద్వారా హెబ్రీ సంఘముతో మంచి విశ్వాస భక్తి భావాలు కలిగినటువంటి ప్రియులారా విశ్వాసులైనటువంటి హెబ్రీ సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన జీవంగల దేవుడు మీతో నాతో ఈ యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో ఆ మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దిన అంశం లోబడుట. లోబడుట. లోబడుటలో ఉన్న ఆశీర్వాదం, గొప్పతనాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ప్రియులారా, మరి లోబడుట గురించి మనం ఎన్నో మార్లు సహజంగా మాట్లాడుకుంటుంటాం. కానీ ప్రియులారా, లోబడుటలో ఉన్న ఆధిక్యత, గొప్పతనం, ఆ లోబడుటలో ఉన్న విధానం మనం ఈ దినాన్న నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. లోబడుట అంటే ఏంటి? లోబడుట అంటే తగ్గింపు స్వభావం. తగ్గింపు స్వభావం. లోబడ్డం అంటే తగ్గింపు స్వభావం. లోబడ్డం అంటే చెప్పిన మాట చేయటం, వినడం, చేయటం. లోబడ్డం అంటే దీనత్వం. లోబడ్డం అంటే అప్పగించుకోవటం. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉత్తమమైన కార్యానికి మనం అప్పగించుకోవడం. దేవునికి మహిమ కలుగునుగాక. జీవితంలో లోబడుట అనే స్వభావం ఎవరికి ఉండదో వారి జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కూడా పైకి రాలేరండి. ఉదాహరణకి బిడ్డలు గొప్పవారు గొప్ప స్థితికి రావాలంటే తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా లోబడాలి. కన్న తల్లి తండ్రి చెప్పే మాటలకు లోబడాలి. లోబడిన బిడ్డలు ఏమవుతారంటే ప్రయోజకులు అవుతారు, గొప్పవారైతారు. ఒక వయసు వచ్చిన తర్వాత వారు ఉన్నత స్థితిలో నిలుస్తారు. ప్రియులారా, అలాగే ప్రియులారా, మరి దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని విని వాక్యానికి లోబడేవారు, దేవునికి లోబడేవారు, వారి జీవితం చాలా ఉన్నతంగా, అత్యున్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులకు లోబడటం ద్వారా ఈ భౌతికమైన ఈ యొక్క భౌతికమైన కంటికి కనిపించే ఈ జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు బిడ్డలు, కన్న బిడ్డలు. పరమ తండ్రి అయిన దేవునికి లోబడడం ద్వారా ప్రియులారా ఈ లోకంలో పరలోకంలో కూడా శాశ్వత కాలం మహోన్నతంగా ఉన్నతంగా ఉంటుంది మన జీవితం, జీవం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విద్యార్థులు గురువులు చెప్పేటటువంటి టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ చెప్పే లెసన్స్ విని శ్రద్ధగా ఆ లెసన్స్కు మరి చక్కగా అభ్యాసం చేసినప్పుడు, లోబడినప్పుడు వారు మంచి ర్యాంకర్లుగా ఉంటారు.
ఒక ఉద్యోగం చేసేవారు పై అధికారికి లోబడి తన డ్యూటీ సిన్సియర్గా చేసినప్పుడు తగిన సమయమందు ఇంకా ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తారు. ఎవరైనా ఒక స్థాయికి రావాలంటే ఖచ్చితంగా చిన్నలేమి పెద్దలేమి ఏ వయసు వారైనప్పటికి కూడా ప్రతి ఒక్కరిలో చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా అందరిలో నాలో నీలో మనందరిలో ప్రభు కోరుకునే గొప్ప గుణం ఏదయ్యా అంటే లోబడుట. దేవునికి మహిమ కలుగునగాక. లోబడుట అనే ఈ యొక్క గుణాన్ని, ఈ స్వభావాన్ని, ఈ జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఎవరిని చూసినా వారు ఆశీర్వదింపడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒకే ఒకటి కారణం, దేవునికి లోబడుట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దైవజనుడైన పౌలు ప్రియులారా అక్షరార్థంగా ఓ తల్లిదండ్రులు బిడ్డలతో పోల్చి ఓ కుటుంబ బంధుత్వం, బాంధవ్యం, బాధ్యతల గురించి మాట్లాడుతూ పౌలు మాట్లాడుతున్నాడు. మిమ్మలను కన్న తండ్రికి మీరు భయపడతారు. మా నాన్న ఉన్నాడు, మేము జాగ్రత్తగా ఉండాలి. మా నాన్న తిడతాడు, మా నాన్న గద్దిస్తాడు, మా నాన్న కొడతాడు, మా నాన్న మమ్మల్ని హెచ్చరిస్తాడు. మా నాన్న ఎదుటి మేము సరిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని బిడ్డలు ప్రియులారా తల్లిదండ్రులకి ఏమవుతారు? భయపడతారు. మా అమ్మున్నారు, చూస్తున్నారు అన్న భయం తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలు ఏమైనా మరి పొరపాటుగా వారు తెలియక త్రోవ తప్పుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? గద్దిస్తారు, హెచ్చరిస్తారు, ఖండిస్తారు. ఒకసారి చెప్తారు, ఇంకోసారి చెప్తారు. వినకపోతే వారు ఒక బెత్తంతో ఒక దెబ్బ కూడా కొడతారు, చేత్తో కొడతారు. వారికి కనువిప్పు కలగాలని, వారికి బుద్ధి రావాలని, వారు మంచిగా బ్రతకాలని. అది తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల శిక్షణ. చెప్తారు, మొదటిగా హెచ్చరిస్తారు, గద్దిస్తారు. మూడోదిగా ఏం చేస్తారంటే ప్రియులరా మరి ఖండిస్తారు. అంటే ప్రియులర్ వారికి కనువిప్పు కలగడానికి వారిని శిక్షిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క హెచ్చరిక, గద్దింపు, శిక్ష వెనక ఏముందయ్యా అంటే తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది. తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది బిడ్డల పట్ల. ఆ ప్రేమ లేకుండా ప్రేమ లేకపోతే తల్లిదండ్రులు ఏం చేయరు? పట్టించుకునే అవసరం లేదు. పట్టించుకునే అంత అవసరత వారికి ఉండదు. వారి ప్రేమ ఉన్నది కనుకనే తల్లిదండ్రులు హెచ్చరిస్తారు, గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, అవసరమైతే శిక్షిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలు కూడా మా అమ్మ చూస్తున్నారు, మా నాన్న తిడతారు, మా నాన్న గద్దిస్తారు, మా నాన్న ఉన్నారు అన్న భయంతో బ్రతుకుతారు. ప్రియులారా, మరి ఈ లోకపు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఎడల భయపడుతూ ఉంటే, తల్లిదండ్రుల ఎడల వారు చూస్తున్నారు, వారి ఎదుట మనం భయం కలిగి బ్రతకాలని జీవం గల దేవుని బిడ్డలుగా మన తల్లిదండ్రులకు భయపడి బ్రతుకుతూ ఉంటాం. మంచిదే, మంచి గుణం. అయితే ప్రియులారా, పరమ తండ్రి తల్లిదండ్రులు కొంత సమయం చూడగలరు బిడ్డలను. అన్ని సమయాల్లో చూడగలరా? చూడలేరు కదా. అన్ని సమయాల్లో తల్లిదండ్రుల దగ్గర ఉంటారా? ఉండరు కదా. నిత్యం ప్రతి క్షణం నిన్ను నన్ను మనల్ని చూసేవాడు ఒకరు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు జన్మనిచ్చినవాడు, మనల్ని పుట్టించినవాడు, ప్రియులారా మనల్ని ఈ స్థితికి, ఈ స్థాయికి తెచ్చినవాడు, మనకు రక్షణ ఇచ్చినవాడు, మన బ్రతుకులను బాగు చేసినవాడు, ఆ పరమ తండ్రి చూస్తున్నాడు, ఆయన శిక్షిస్తాడు అన్నటువంటి భయముతో మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం ఏం కావాలట? లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు భయపడేవారు తల్లిదండ్రులు ఉన్నంత వరకే. ఇంట్లో ఒక రకంగా ఉంటారు, బయట మరొక రకంగా ఉంటారు. చర్చిలో ఒక రకంగా ఉంటారు, బయట మరొక విధంగా ఉంటారు. దైవ సేవకుని, దైవ సేవకురాలకి తల్లిదండ్రులు భయపడేవారైతే ఇంట్లో చాలా బుద్ధిగా ఉంటారు, బయట ఇంకో రకంగా ఉంటారు. చర్చిలో ప్రియులారా దేవదూతలాగా ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత దెయ్యాలాగా ఉంటారు కదా. అలా ఉంటున్నారంటే కారణం ప్రియులారా ఏంటంటే దేవుని అందు ఏం లేదు, భయం లేదని అర్థం.
భయం కలిగిన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఎలా ఉంటారు? దేవదూతలాగే ఉంటారు. అంటే దేవుని దూతగా, దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారునిగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటయ్యా అంటే వారు దేవునికి లోబడే బిడ్డల గనక. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియులారా, మరి తల్లిదండ్రులకు భయపడే మనం దేవునికి మనల్ని సృష్టించి ప్రియులారా మనకు సమస్తము అనుగ్రహించే ఆ పరమ తండ్రి ఎడల ఆయన శిక్షకు పాత్రులమని ఎరిగి మనం ప్రియులారా ఆయన ఎడల భయభక్తులు కలిగి బ్రతకాలి. చాలామంది లోకస్తులు ఎలా ఉన్నా దేవుడు పట్టించుకోడండి. ఎందుకంటే వారు ఆయన చేతిలో లేరు, వారు బయట ఉన్నారు. అయితే కొందరు అనుకుంటూ ఉంటారు, నేను ఆయాసంగా ఒక మాట మాట్లాడితేనే దేవుడు సహించడం లేదు, పొరపాటుగా నేను ఏదైనా మాట్లాడినా ఏదైనా నేను తోవ తప్పిన వెంటనే నాకు పనిష్మెంట్ వచ్చేస్తుంది, వెంటనే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇటువంటి అనుభవాలు మరి చాలామంది విశ్వాసుల జీవితాల్లో వస్తూ ఉంటుంది. ఆయన ఉన్నాడు, ఆయన ఎంత లోకంలో ఉన్న దేవుడు పట్టించుకో, ఆయనకేం కాదు. నేను ఒక విషయంలో తప్పిపోతే దేవుడు సహించలేడండి అన్న అనుభవాలు చాలామంది జీవితాలు ఇక్కడ ఉండొచ్చు. కారణం ఏంటయ్యా అంటే ప్రియులారా, ప్రభు నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నిన్ను సరిచేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, లోబడుట అనేది గొప్ప ఆశీర్వాదం. ప్రియులారా, మనము సంపూర్ణం అవ్వడానికి, మనం పరిపూర్ణం అవ్వడానికి ప్రియులారా దేవుడు మనకేమిస్తున్నాడు అంటే శిక్షణ ఇస్తున్నాడు. ఈ శిక్షణలో లోబడుటే ఎలాంటిదో మనకి నేర్పుతున్నాడు. లోబడడం ద్వారా, దేవునికి లోబడడం ద్వారా ఏమవుతుందయ్యా అంటే ఈ వాక్యం ధ్యానించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటయ్యా అంటే లోబడటం ద్వారా లోపం లేని వారిగా మనం అవుతామండి. దేవునికి మహిమ కలుగును గాక. లోబడేవారు, దేవునికి లోబడేవారు వారు ఏ స్థాయికి వెళతారయ్యా అంటే దేవునికి లోబడి దేవుని సన్నిధిలో జీవించేవారు ఎవరైనప్పటికి కూడా వారు లోపము లేని వారిగా దేవుడు వారిని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోబడని వారి జీవితాలు ఎన్నో లోపాలు ఉంటాయి. లోబడే వారి జీవితాల్లో లోపాలు సవరించబడతాయి. లోపము లేని వారిగా దేవుని కొరకు ప్రియులారా, దేవుని వాక్యము కొరకు, దైవాశీర్వాదము కొరకు, దైవ సన్నిధిలో అంతకంతకు వారు జీవించి వర్ధిల్లుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అండి ప్రియులారా. ఎందుకు దేవునికి లోబడాలంటే నెహెమ్యా భక్తుడు అంటాడు, రెఫరెన్స్ రాసుకోండి. నెహెమ్యా 9:16 యెహోవాయే భూమిని ఆకాశమును దానిలో సర్వమును సృజించిన వాడు, సర్వము ఆయనకే నమస్కరించుచున్నవి. వినండి, సరిపోతుంది. యెహోవాయే భూమిని ఆకాశమును దానిలో సర్వమును సృజించిన సృష్టికర్త. కంటికి కనిపించే ఈ విశ్వమంతటికి సృష్టికర్త ఆయనే. భూమిని సృజించిన వాడు ఆయనే, ఆకాశమును సృజించిన వాడు ఆయనే, సూర్య చంద్ర నక్షత్రాదులను, ఈ సర్వ సృష్టిని, సర్వ విశ్వాన్ని కలగజేసిన వాడు ఆయనే. ప్రియులారా, ఆ కలగజేసిన సృష్టికర్త, ఆ సృష్టికర్తకు మనం ఏం కావాలి? లోబడాలి. విశ్వమంతా ఆయనకు లోబడుతుంది, నమస్కరిస్తుంది, ఆయన ఆరాధిస్తుంది, ఆయనకు లోబడుతుంది. దేవుని బిడ్డలాగా నీవు నేను కూడా ఆయన చేత సృష్టించబడిన సృష్టిగా, ప్రియులరా ఆయన చేత కొనబడిన వారిగా, కనబడిన వారిగా, కన్న కొడుకులుగా, కన్న కూతుర్లుగా ప్రియులరా మనం కూడా ఏం కావాలంటే ఆయనను నమస్కరించాలి, ఆయనకు లోబడి జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లోబడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే విశ్వమంతా ఆయనకు లోబడుతుండగా ఆయన బిడ్డలమైన మనం కూడా ఏం కావాలి? ఆయనకి లోబడాలి. ఎందుకు? ఆయన సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దేవుడై ఉన్నాడు గనుక నేనైనా మీరైనా ఈ వాక్యం వినేవారు ఎవరైనప్పటికీ కూడా ఆయనకి లోబడాలి, ఆయనకే నమస్కరించాలి, ఆయనే ఆరాధించాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేనికి లోబడాలి? లోబడడం గురించి ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. ఎన్నో మార్లు మనం లోబడటం గురించి, భక్తులు లోబడి ఆశీర్వదింపడ్డారని కూడా మనం చెప్తూ ధ్యానించుకుంటూ ఉంటాం. ప్రియులారా, దేనికి లోబడాలి అంటే ప్రియులారా, 3 విషయాలు లోబడాలి దేవునికి. ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం లోబడాలి. దేనికి లోబడాలంటే దేవునికి ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు దేవుని వాక్యం సెలవిస్తుందండి. చదవండమ్మా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18. ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవునికి లోబడుతున్నాం. మేము దేవుని యందు భయభక్తులు కలిగిన వారం, మేము దేవుని బిడ్డలమని చెప్పుకునే ప్రియులారా, మనం మొదటిగా దేవునికి లోబడే వారమైతే మొదటిగా దేనికి లోబడి బ్రతుకుతామయ్యా అంటే ఉపదేశ క్రమమునకు లోబడి బ్రతుకుతాం. దేవుని బలిపీఠము నుండి, దేవుని యొక్క బలిపీఠము వద్ద నుండి వచ్చేటటువంటి దైవజనుని నోట నుండి వచ్చే ఉపదేశ క్రమాన్ని, జీవం కలిగిన దేవుని ఉపదేశాన్ని, ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకొని ఉపదేశ క్రమములో దేవుని ఉపదేశమే నీ జీవితానికి బాటగా, నీ బ్రతుకుకు వెలుగుగా, నీ జీవిత జీవన గమ్యముగా నువ్వు బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపదేశానికి అప్పగించుకొని ఉపదేశానికి దాసుడవై దాసురాలవై నువ్వు బ్రతుకుతుండగా పాపము నుండి విమోచించబడి నీతికి దాసుడవైతావు, దాసురాలువైతావు. ఈ ఉపదేశం ఏం చేస్తుందయ్యా అంటే నిన్ను నీతి మార్గములో నడిపిస్తుంది, నీతిమంతురాలుగా నీతిమంతునిగా నిలబెడుతుంది, నీ జీవితంలో జీవాన్ని, నిత్య జీవాన్ని ఇస్తుంది. అందుకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మొదటిగా దేవుని బిడ్డలమైన మనం ఉపదేశ క్రమమునకు అప్పగించుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నామన్నది కాదు, రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైనది కాదు, ప్రియులారా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నామన్నది కాదు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఏదయ్యా అంటే జీవం కలిగిన దేవుని ఉపదేశానికి నిన్ను, నీ కుటుంబాన్ని అప్పగించుకోవాలి. ఉపదేశ క్రమములో నడవాలి, ఉపదేశ క్రమములో జీవించాలి. ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నప్పుడు నీకేమున్నదయ్యా అంటే జీవమున్నది, నీతి ఉన్నది, నిత్య జీవమున్నది, నిత్యమైన మహిమ ఉన్నది. ఉపదేశమే జీవాన్ని, నిత్య జీవాన్నిచ్చి నిత్యమైన ఆశీర్వాదాలతో నేను నింపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపదేశ క్రమమే ప్రభు వచ్చినప్పుడు ఈ జీవంగల వాక్యమే నన్ను నిన్ను ఆయన ఎదుట సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఉపదేశ క్రమమునకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఉపదేశ క్రమములో బ్రతకాలి, ఉపదేశ క్రమములో జీవించాలి, ఉపదేశమే నీ బ్రతుకుగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక రెండవది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. రెండవది ప్రియులారా, ఉపదేశ క్రమానికి అప్పగించుకున్నప్పుడు ఉపదేశములో గద్దింపు వస్తుంది, ఉపదేశములో ఖండింపు వస్తుంది, ఉపదేశములో హెచ్చరిక వస్తుంది, ఉపదేశములో ప్రియులారా సూటిగా ఒక జీవవాక్యం, ఒక బాకులాగా నీ హృదయాన్ని, నీ హృదయంలో చొచ్చుకుపోతుంది, ఒక అద్దములాగా నీ బలహీనతను చూపిస్తుంది. ఉపదేశం అద్దములాగా దేవుని ఉపదేశం నీ లోపాలను, నీ బలహీనతలను చూపించినప్పుడు, ఖడ్గములాగా నీ హృదయంలో దూసుకుపోయినప్పుడు
నువ్వేం చేయాలయ్యా అంటే, నువ్వు తప్పిన త్రోవ నుండి, నువ్వు లోబడని విషయాలను విడిచిపెట్టి, ఏ విషయాల్లో లోబడటం లేదు, ఏ విషయాల్లో తప్పిపోతున్నావో, ఏ విషయాల్లో దేవునికి ఆయాసాన్ని కలిగిస్తున్నావో, ఏ విషయాల్లో దేవుని సన్నిధి నుండి దూరంగా పారిపోతున్నావో, వాటన్నిటిని సవరించుకొని సరిచేసుకొని ప్రియులారా గద్దింపునకు లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. గద్దింపుకు లోబడని వారు ఏమవుతారయ్యా అంటే త్రోవ తప్పిపోతారట. ఎవరైనప్పటికీ కూడా దేవుని వాక్యం ఉపదేశిస్తున్నప్పుడు, ప్రసంగం వస్తున్నప్పుడు ఒక హెచ్చరిక నీ గుండెను తాకిందా, ఒక మాట నిన్ను స్పర్శించిందా, అది నీకే. అది హెచ్చరిక అయినా, గద్దింపైనా, ఆదరణ అయినా హృదయపూర్తిగా దాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుందయ్యా అంటే దేవుని త్రోవలో నడిచిన బిడ్డవైతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని త్రోవలో నడిచిన బిడ్డవైతావు, దేవుని మార్గములో నడిచిన బిడ్డవైతావు. ఆ గద్దింపుకు లోబడకపోతే త్రోవ తప్పిన వారైతారట. త్రోవ తప్పితే ఏమవుతుంది? గమ్యం తెలియదు. గమ్యం తెలియదు. ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాదు. ఒక గమ్యం ఉండదు ప్రియులారా, ఒక ఆశీర్వాదం ఉండదు. ప్రయాసంతా శూన్యమే. యోధా పత్రికలు అంటాడు, త్రోవ తప్పిన నక్షత్రాల వలె వారు ఉన్నారు అంటాడు. నక్షత్రాలే, రక్షణ పొందిన వారే, ప్రభు నమ్ముకున్న వారే, దేవుని వాక్యం ఎరిగిన వారే, కానీ వారు ఎలా ఉన్నారయ్యా అంటే త్రోవ తప్పిన నక్షత్రాల వలె ఉన్నారట కొందరు భక్తులు. మనం ఆ లిస్టులో ఉండకూడదు. అలా ఉండకూడదయ్యా అంటే దేవుని వాక్యం నేను గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు, ఖండించినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు హృదయపూర్తిగా ఆ వాక్యాన్ని స్వీకరించినప్పుడు, ఆ వాక్యానికి నీవు అప్పగించుకున్నప్పుడు జీవ మార్గంలో నీవు నడుస్తావు. దేవుని చేత ఆశీర్వదింపబడతావు. దేవుని మహిమను నీవు అనుభవించి ఆనందిస్తావు. ప్రభు కృపలో పరవశిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇక మూడవది, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 13 వచనాల్లో, 13-14 వచనాల్లో చూస్తే ఆ మాట చదవండి ఒకసారి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఉపదేశానికి లోబడాలి, గద్దింపుకు లోబడాలి. మూడవది ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకములో మనుష్యులముగా, ఇప్పుడు భారతదేశం అన్నది, మన భారతదేశానికి ఒక కట్టడి ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి, ఓ చట్టం ఉన్నది, ఒక న్యాయం ఉన్నది. ప్రియులారా, ఓ చట్టం ఉన్నది, ఒక న్యాయం ఉన్నది. దేశ చట్టానికి, దేశ న్యాయానికి మనం ఏమవ్వాలి? లోబడి బ్రతకాలి. మన బాధ్యత. దేవుడు చెప్తున్నాడు, నేను క్రైస్తవును, నేను లోబడిని, ఎవరికి లోబడిని అంటే అది క్రమం కానీ కాదు. ప్రభువే చెప్తున్నాడు, దేశ చట్టానికి, దేశ నాయకులకు, దేశ అధికారులకు ఏం కావాలట? లోబడాలి. ఎందుకంటే ప్రియులారా, దేశ చట్టం అనేది, దేశ కట్టడలు అనేవి అవి దేవుని ఆలోచన చేత చేయబడినవి. దేశంలో నాయకులని అనబడిన వారు దేవుని చేత, దేవుని అనుగ్రహం చేత నాయకులైన వారు. ప్రియులారా, దేశ అధికారులు దేవుని చేత అధికారం పొందుకున్నవారు, దైవజనులు దేవుని చేత నియమింపబడినవారు. కనుక ప్రియులారా, మరి అందుకే రాజు చేత వారు ఏమైన వారు? పంపబడిన వారని దేవుని వాక్యం చెప్తుంది. అంటే రారాజైన ప్రభు చేత పంపబడిన వారు. కనుక ప్రియులారా, ఆ కట్టడలకు, ఆ న్యాయ విధులకు, ఆ యొక్క అధికారానికి, ఆ నియమ నిబంధనలకు మనం ఏం కావాలి? లోబడి జీవించాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా.
ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఎగ్జాంపుల్, మనం బయటికి వెళుతుంటాం, బైక్ మీద వెళుతుండగా ట్రాఫిక్ పోలీసు ఒక దాన్ని స్టాప్ అనేది చూపిస్తాడు. వెంటనే ఏం కావాలి? ఆగిపోతారు. చూడండి, అక్కడ ఎంత గొప్పోళ్ళైనా ఆ బోర్డు చూపిస్తాడు, స్టాప్ అని చూపించిన వెంటనే ఎంత గొప్పవారైనా కారులో వచ్చినా బైకుల్లో వచ్చినా స్టాప్ అయిపోతారు. అతను ఒక సామాన్యమైనటువంటి అధికారే కావచ్చు, అతని పోస్ట్ చిన్నదే కావచ్చు, కానీ తాను చూపించిన ఆ లోగో, ఆ సింబలం వెనుక ఏముందయ్యా అంటే అధికారం ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. ఒకవేళ స్టాప్ అని చూపించినా ఆకుండా సీరియస్గా వెళ్ళిపోతుంటే ప్రియులారా, వెనక జీప్ వస్తుంది, బైక్లు వస్తాయి, పోలీసు వాళ్ళు వస్తారు పట్టుకోవడానికి, కేసు అవుతుంది, ఫైన్ వేస్తారు, అవసరమైతే లోన్ వేస్తారు. చిన్నదే విషయం, దాని వెనక డిపార్ట్మెంట్ ఉన్నది, ఒక అధికారం ఉన్నది, ఒక ప్రభుత్వం ఉన్నది. గమనించండి ప్రియులారా. అలాగే దేవుడు నియమించిన ప్రతి నియమానికి, దేవుడు నియమించిన ప్రతి కట్టడకు, దేవుడు నియమించిన ప్రతి విధికి మనం లోబడే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగునుగాక. అలాగే ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఎడమవైపు నుండి వెళ్ళాలి, వచ్చేటప్పుడు కుడివైపు నుండి రావాలి, నియమం. అలా కాదు, నేను వెళ్ళేటప్పుడు కుడివైపు నుండి వెళ్తాను, వచ్చేటప్పుడు ఎడమవైపు నుండి వస్తానండి, ఏమవుతుంది? ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఒక కట్టడి ఉంది, R&B రోడ్ అండ్ ట్రావెల్స్ ఒక కట్టడి ఉంది, ఒక నియమం ఉంది. ఆ నియమ నిబంధనల ప్రకారం వెళ్ళాలి కదా ప్రియులారా. ఈ మన భారతదేశ చట్టం ఒక్కో చోట ఒక్కో R&B ట్రావెల్స్, రోడ్ అండ్ ట్రావెల్స్ రూల్స్ ఉంటుంటాయి, ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. ప్రియులారా గమనించండి, దేవుని బిడ్డలమైన మనము కూడా ఏం కావాలయ్యా అంటే కట్టడలకు, దేవుడు ఇచ్చిన న్యాయానికి, చట్టానికి, ప్రియులారా ధర్మానికి, ప్రియులారా ఆ యొక్క నాయకులకు, అధికారులకు, దైవజనులకు ఏం కావాలయ్యా అంటే లోబడి బ్రతకాలట. ఈ 3 విషయాలు లోబడాలి. దేవునికి లోబడుతున్నామని ఎలా మనం చెప్పుకోగలమయ్యా అంటే మొదటిగా ఉపదేశానికి లోబడాలి, రెండోది గద్దింపునకు లోబడాలి, దేవుడిచ్చినటువంటి ప్రియులారా ఈ లోక చట్టానికి, న్యాయానికి, ధర్మానికి లోబడాలి, దేవుడిచ్చిన నాయకులకు, అధికారులకు లోబడి జీవించాలి. మనం మంచిగా బ్రతికితే దైవజనుడైనా ప్రియులారా సమాజమైన నీ మంచితనాన్ని గుర్తిస్తుంది, నిన్ను మెచ్చుకుంటారు, నీకు మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియులారా ఈ 3 విషయాల్లో మనం లోబడేవారిగా ఉండాలి. దేనికి లోబడాలో ఇప్పుడు నేర్చుకున్నాం. ఇంతవరకు ఏమి నేర్చుకున్నాం? దేనికి లోబడాలో నేర్చుకున్నాం. దేనికి లోబడాలి? ఉపదేశానికి లోబడాలి, రెండవది గద్దింపుకు లోబడాలి, మూడవది కట్టడలకు, విధులకు, ఏమండి అధికారానికి లోబడాలి, మూడవది. ఇక ప్రియులారా ఎవరికి లోబడాలో నేర్చుకుందాం. ఎవరికి లోబడాలో నేర్చుకుందాం. ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసినదే. పిల్లలారా మీరు మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యునుట ధర్మమే. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లలారా, చిన్నపిల్లలారా, యవ్వనులారా, మిమ్మలను కని పెంచి పెద్ద చేస్తూ మిమ్మలను ప్రయోజకులుగా చేసినటువంటి, మిమ్మలను ప్రయోజనకరమైన మార్గంలో నడిపిస్తున్నటువంటి మీ తల్లిదండ్రుల మాటకు లోబడుట ధర్మమే. ఎందుకు? నీవు భూమి మీద మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లిదండ్రులు ఏదైనా చెప్తే మాకు అన్నీ తెలుసులే, మేము మీకంటే గొప్ప చదువులు చదువుకున్నాం, లేకపోతే మీకంటే గొప్ప అనుభవాలు మాకున్నాయి అని ఫీల్ అయ్యే బిడ్డలు చాలామంది ఉంటారు చిన్న వయసులో.
టీనేజ్లో పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, నాకు అన్నీ తెలుసు, నేను ఎన్నో సాధించానన్న భావన ఉంటుంది. నా ఆలోచనే కరెక్టు, నా మాటే కరెక్టు, నేను నడిచేదే కరెక్ట్ అనుకుంటారు టీనేజ్లో పిల్లల స్వభావం. అయితే ప్రియులారా, అది కరెక్ట్ కాదు. టీనేజ్లో ఈ ఆలోచన సరళి ఉంటుంది, ఈ ఆలోచన విధానం ఉంటుంది, కరెక్ట్ కాదు. అయితే ప్రియులారా, పిల్లలైన వారు ఏం కావాలయ్యా అంటే, తల్లిదండ్రులకు విధేయులై ఉండట ప్రభువునందు ధర్మం. అది దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు బిడ్డలను ప్రభు శిక్షలో బోధలో పెంచాలి. విధేయులైనప్పుడే పెంచగలరు, బోధలో శిక్షణలో పెంచగలరు. అవిధేయులైతే పెంచలేరు కదా, తిరుగుబాటు చేసేవారైతే పెంచలేరు కదా, మాట వినని వారైతే పెంచలేరు కదా. ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయులైతే, తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా ఉంటే, ప్రియులారా, జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఆత్మీయ తల్లిదండ్రులైనా ప్రియులారా, వారు దేవుని బోధలో శిక్షణలో వారిని పెంచగలరు. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఎందుకయ్యా దేవుని పరమతండ్రి అయిన దేవునికి, దైవజనులకు కన్న తల్లిదండ్రులు లోబడాలంటే, నీకు మేలు కలగాలంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నీ అక్కరలు తీరాలంటే, నీ అవసరతలు తీరాలంటే, నువ్వు ఉన్నత స్థితికి రావాలంటే, నువ్వు నిన్ను నూరేళ్ళు చల్లగా బ్రతకాలంటే, ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులకు విధేయత చూపించు, నీ తల్లిదండ్రులు లోబడి బ్రతుకు, నీ తల్లిదండ్రులు గౌరవించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. బిడ్డలు తల్లిదండ్రులకు ఏం కావాలి? విధేయులై ఉండాలి. బిడ్డలు తల్లిదండ్రులకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ఆత్మీయ జన్మనిచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, ఈ లోకములో నిన్ను పుట్టించిన ఆ పరమ తండ్రికి నువ్వు లోబడి బ్రతికే బిడ్డగా ఉండాలి. ప్రియులారా, తరువాత యేసు ప్రభు సైతం లూకా శుభవార్త 2:51 చూస్తే వారి తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడండి. యేసయ్య సైతం సృష్టికర్త అయిన దేవుడే శరీరధారిగా ఒక బాలుడిగా వచ్చినప్పుడు ఆయన సైతం ఏమయ్యాడంటే వారి తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడు. అది ఎంతో గొప్ప విషయం కదా. ఆయన మనకి, నాకు మీకు ఏం చేశాడు? ఒక మాదిరి చూపించాడు. మనము కూడా ఎంత గొప్పవారమైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దేవునికి, దైవజనునికి, తల్లిదండ్రులకు లోబడే వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా జీవించినప్పుడు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లుతాం. ఇక రెండవది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. భార్యలారా, ప్రభువుకు వలె మీ భర్తలకు లోబడి ఉండుడి. సంఘానికి శిరస్సు ప్రభు అయి ఉన్నట్లు భర్తలు మీకు శిరస్సు అయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములో పురుషులకు లోబడవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట ప్రియులారా. ఇక్కడ చూడండి, భార్యలు ఎవరికి లోబడాలట? వారి భర్తలకు లోబడాలట. వారి భర్తలకు లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సంవత్సరం క్రితం ఒక గృహదర్శనాలు చేస్తూ ఈ మాట చెప్పాను. మామూలుగా సందర్భంలో భార్యాభర్తల గురించి చెప్పేటప్పుడు ఈ మాట చెప్తే ఒక ఆయన అన్నాడు, అన్నా మా అమ్మ నాన్న తరంలోనన్నా లోబడేది, ఇప్పుడు ఎవరు లోబడుతున్నారన్నా? భర్తలే భార్యలకు లోబడుతున్నారన్నా అన్నాడు. సమాజం చూస్తే అలాగే అనిపించింది నాకు ప్రియులారా. అయితే దేవుని ఆజ్ఞ ఏంటయ్యా అంటే, ప్రతి భార్య ఏం కావాలి? భర్తకు లోబడాలి. ఎందుకు? ప్రభువుకు వలె. నీ తలకాయ ఎవరంటే, నీకు శిరస్సు ఎవరంటే, భార్యలైన వారికి ఘనత, రక్షణ, సంరక్షణ ఎవరై అంటే భర్తలో. అందుకే భర్తను గొడుగుతో పోల్చారు.
గొడుగు ఉన్నంత వరకే నీడ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్తకు నీవు లోబడాలి. కొన్ని విషయాల్లో కాదు, ఏమన్నాడు? అన్ని విషయాల్లో, ప్రతి విషయములో నిన్ను కట్టుకొని, నిన్ను పోషిస్తూ, సంరక్షిస్తూ, నీ క్షేమం కోరుకుంటూ, నిన్ను ఆదరిస్తున్న నీ భర్తకు నీవు లోబడాలి. అన్ని విషయాల్లో కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయంలో భార్యలు మంచివారై ఉత్తమమైన వారైనప్పుడు, కొన్ని మంచి మాటలు చెప్పినప్పుడు భర్తలు కూడా వారి మాటను గౌరవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి ఎక్కడైతే లోబడే భార్య ఉంటుందో, ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే గౌరవించే భర్త ఉంటాడో, ఆ కుటుంబం పరలోకంలాగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. మొన్న ఒక 3 నెలల క్రితం ఒక బిడ్డ మా గృహానికి వచ్చారు. బాగా చదువుకున్నారు. ఆ బిడ్డ సైకాలజీ చేశారు, మెడిసిన్ సైకాలజీ చేశారు. తన భర్త ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ బిడ్డ ఏడుస్తుంది. తన ఏడుపు కారణం ఏంటంటే, తన భర్త తనను, తన బిడ్డలను చాలా బాగా చూసుకుంటాడట. ఏది లోటు రానివ్వడట. అయితే తను చెప్పే మాట ఎప్పుడు కూడా తన భర్త వినడు, అంగీకరించడట. నీకేం తెలుసులే, చెప్తే నీకేం తెలుసు, నీకేం తెలీదు అంటాడట. ఆమె మనోభావాలు ఎంత మాత్రం కూడా వినడు, అంగీకరించడట. ఆ భార్య ఏడుస్తూ ఉన్నది. ప్రియులారా, స్త్రీలకు కూడా ఒక మనస్సు ఉన్నది, ఒక హృదయం ఉన్నది. వారికి కూడా కొన్ని మనోభావాలు ఉంటాయి. కనుక వారి మనసును కూడా మనం అర్థం చేసుకోవాలి పురుషులుగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పిందే వేదమని అనుకోకూడదు, నా మాటే శాసనమని అనుకోకూడదు. అలాగూ భర్తలు అనుకోకూడదు, భార్యలు అనుకోకూడదు. కొన్ని కుటుంబాల్లో భార్య చెప్పిందే శాసనం, భర్తకు అవకాశం ఉండదు. అలా ఉండకూడదు. చరిత్రలో భర్తను వెనకబెట్టిన భార్య ఎప్పుడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు. భర్తను ముందు పెట్టి వెనకున్న భార్య చరిత్రలో ఘనురాలైంది కానీ, బైబిల్ చరిత్రలో కానీ, లోక చరిత్రలో కానీ. భర్తను వెనకబెట్టి ముందుకు వెళ్ళిన ఏ భార్య కూడా బైబిల్ చరిత్రలో కానీ, లోక చరిత్రలో కానీ ఘనత ఎప్పుడూ పొందలేదు. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలమైన మనం, ప్రియులారా, ప్రతి భార్య కూడా ఏం కావాలి అంటే భర్తకు లోబడాలి. ప్రతి భర్త కూడా తన భార్య నిష్ఠూర పెట్టకుండా ఆమెను ఏం చేయాలంటే గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, రెండవది, ప్రతి భార్య భర్తకు లోబడాలి. మూడవది, అదే అధ్యాయంలో చదివిన మాట మనం చూస్తున్నాం. 5:24 చదవండి. అటువలే పురుషులు కూడా, 24వ వచనం, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కని మాట ఉంది. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘం ఏం కావాలట? క్రీస్తునకు లోబడాలట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, భర్తకు భార్య లోబడాలి. భర్తకు శిరస్సు ప్రభు, భర్త ప్రభుకు లోబడాలి. సంఘం, ప్రియులారా, మనమందరం యేసు రక్తంలో కడగబడి, రక్షణ పొంది, బాప్తిస్మం తీసుకొని, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి, పరిశుద్ధ మందిర సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో కొనసాగుతున్న మనమందరము కూడా ఎవరికి లోబడాలి అంటే సంఘానికి శిరస్సు అయిన ఆ యేసునాథునికి లోబడాలి. మనకు భర్త అయి ఉన్నవాడు, మనకు దేవుడై ఉన్నవాడు, మనకు యజమానుడై ఉన్నవాడు, ప్రియులారా, ఆ పెండ్లి కుమారుడైన ప్రభు అయిన యేసుకు నేను, మీరు, మనమందరం లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రియులారా,
ఇక 4వది, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, దాసులారా మీ యజమానులకు లోబడి ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వది, ప్రియులారా, మనం ఏదొక వృత్తి పనిలో ఉన్నవారు తనకు ఒక మేస్త్రి ఉంటాడు, ఉద్యోగం చేసేవారికి తనకు ఒక ఆఫీసర్ ఉంటాడు. ప్రియులారా, దైవ సేవకులకు ఒక నాయకుడు ఉంటాడు. ప్రియులారా, కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు. ప్రతి వృత్తిలో, ప్రతి జాబ్లో, ప్రతి వ్యవస్థలో ఒక నాయకుడు ఉంటాడు. ప్రియులారా, కనుక ఆ యజమానికి ఏం కావాలట? లోబడాలట. యజమానికి లోబడాలి. నీ బాస్ ఎవరైతే అయ్యున్నారు, వృత్తులు అయితే, చేతి పనులు అయితే మేస్త్రి కావచ్చు, ప్రియులారా ఉద్యోగంలో అయితే ఆఫీసర్ కావచ్చు, ఎడ్యుకేషన్లో అయితే మీ హెచ్ఎం కావచ్చు, లేకపోతే కరస్పాండెంట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కావచ్చు. ప్రియులారా, దైవజనులకు ఒక నాయకుడు, ఆత్మీయ నాయకుడు ఉంటాడు, ఒక ఆత్మీయ తండ్రి. ప్రియులారా, అలాగూ ఏం కావాలంటే మన యజమానులకు ఏం కావాలి? మనం లోబడాలి. అలా లోబడి జీవించటం ఆశీర్వాదకరం. లోబడి జీవించటం ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారిగా ఉన్నారు గనక, మీ ఆత్మలను కాయుచున్నారు గనక, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ ఆత్మీయ తండ్రికి, మీ ఆత్మీయ తల్లికి, మీ దైవజనునికి, మీ ఆత్మీయ నాయకునికి, ప్రియులారా, మీ దైవజనునికి లోబడి జీవించాలట. ఆయన మాటలు, ఆయన ఉపదేశానికి, ఆయన బోధకు, ఆయన విలువైన సలహాలను గౌరవించి ఏం చేయాలంటే లోబడి జీవించాలట. అది సేవైన, సంఘమైన, ఉపదేశమైన, ప్రియులారా మరే కార్యమైనప్పటికి కూడా ప్రియులారా దైవ చిత్తానుసారముగా దైవజనుడు క్షేమము కోరి, యోగ్యత కోరి, మంచి కోరి చెప్పినప్పుడు ప్రియులారా వాటిని గౌరవించాలి. దుఃఖముతో ఆత్మీయ నాయకుడు చేసిన యెడల అదేం కాదట? సంతోషము కాదట. సంతోషముగా, ఆనందముగా చేయుట ద్వారా సేవైన, సంఘమైన, దేవుని చిత్తానుసారమైన కార్యాలు ఏవైనా అది ఆశీర్వాదకరమట. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘం దైవజనునికి లోబడాలి. సంఘం ఆత్మీయ నాయకునికి లోబడాలి. సంఘం, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు ఆత్మీయ నాయకునికి, దైవజనునికి లోబడి దైవ చిత్తములో ముందుకు నడవాలి. అది క్షేమం, ఆశీర్వాదం. ప్రియులారా, దేవునికి ఆనందదాయకం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతివారు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, లోకంలో ఒక చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది, అధికారం ఉన్నది. మన కలెక్టర్ గారు ఒక జీవో చేస్తే దానికి మనం అందరం ఏం కావాలి? లోబడాలి. మన ప్రభుత్వం ఒక సీఎం గారు కానీ, పిఎం గారు కానీ ఒక చట్టం చేస్తే దానికి మనం ఏం కావాలి? లోబడాలి. ఉదాహరణ, కరోనా వచ్చిందని చెప్పి లాక్డౌన్ జీవో చేశారు. అందరం ఏమయ్యాం? లాక్డౌన్ పాటించాం. అందరం మన గృహాల్లో మనం ఉన్నాం. ఏదో తప్పనిసరి అయితే ప్రభుత్వం అనుమతించిన సమయంలో బయటకు వచ్చాను తప్ప మన గృహాల్లో మనం ఉన్నాం కదా ప్రియులారా. అలాగే అధికారులు నియమించిన ఆ నియమానికి, ఆ చట్టానికి ప్రియులారా, ఆజ్ఞకు, ఆ శాసనానికి మనం అందరం లోబడి జీవించాలి. అలా జీవించినప్పుడు అది మనకి క్షేమము, మంచి మేలుగా ఉంటుంది ప్రియులారా. తర్వాత అపోస్తల కార్యం
5వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. అవునమ్మా. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురు అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీద ఉన్న ప్రతి మనిషి లోకాధికారానికి లోబడాలి, ప్రభుత్వానికి లోబడి బతకాలి. ప్రియులారా, ప్రభు రక్తంలో కడగబడి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఎవరికి లోబడాలయ్యా అంటే దేవుని మాటకు లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు లోబడాలి, దేవునికి లోబడాలి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవరాలు. అది దేవుని నియమం. హల్లెలూయా. అలా దేవునికి లోబడి, దేవుని మాటకు లోబడి జీవించినప్పుడు అది ఆశీర్వాదకరం, ఆనందదాయకం. అది అంతకంతకు ఆత్మీయ జీవితాలకు, కుటుంబాలకు, సంఘానికి, ప్రియులరా, మరి దేవుని రాజ్యానికి ఎంతో క్షేమకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ఇంతవరకు 7 విషయాల్లో లోబడాలని చెప్పాను. ముందు దేనికి లోబడాలో చెప్పాను, తర్వాత ఎవరికి లోబడాలో చెప్పాను. ఎవరికి లోబడాలి అమ్మా? తల్లిదండ్రులకు లోబడాలి. తర్వాత దేవునికి లోబడాలి. తర్వాత భర్తకు లోబడాలి భార్యలు. తర్వాత అధికారులకు లోబడాలి. తర్వాత దైవజనులకు లోబడాలి. తర్వాత క్రైస్తవులందరూ కూడా దేవదేవుని మాటకు, దేవునికి లోబడాలి. 7 మంది వ్యక్తులకు లేక 7 రకాల బాధ్యతలు కలిగిన వారికి ఏం కావాలయ్యా అంటే లోబడి జీవించాలి. అది సంపూర్ణతనిస్తుంది, అది పరిపూర్ణతనిస్తుంది, క్షేమాన్నిస్తుంది, ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళుతుంది. ఇప్పుడు ఒక మాట, లోబడకపోతే ఏమవుతుంది? ప్రియులారా, లోబడ్డు గురించి మాట్లాడాం, దేనికి లోబడాలో ధ్యానించాం, ఎవరికి లోబడాలో తెలుసుకున్నాం. లోబడకపోతే ఏమవుతుంది అంటే లేఖనం చెప్తుంది. ప్రియులారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. స్తోత్రం. చాలు తల్లి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, లోబడని పిల్లలకు శ్రమ. లోబడితే సంతోషం, లోబడితే ఆనందం, లోబడితే క్షేమం, లోబడితే ఆశీర్వాదం, లోబడితే ఉన్నత స్థితి, లోబడితే సంపూర్ణత, లోబడితే పరిపూర్ణత, లోబడితే పరలోక రాజ్యం, లోబడితే నిత్యత్వం, నిత్య జీవం, నిత్యమైన మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. లోబడకపోతే శ్రమ. లోబడని పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ప్రభు. లోకములో లోబడని వారి వైపు దినమెల్లా చేతులు చాపి ప్రభు పిలుస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి, నేను మిమ్మలను, మీ జీవితాలు మారుస్తాను, మీ బ్రతుకులను మారుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ జీవితాల్లో ఘనమైన కార్యాలు చేస్తానని లోబడని ప్రజల వైపు ప్రభు చేతులు చాపి పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో ప్రభుకు లోబడే అనుభవం ఉన్నదా? దేవుని మాటకు లోబడే అనుభవం ఉన్నదా? ఇంకా వ్యసనాల్లో, ఇంకా బలహీనతల్లో, ఇంకా రుగ్మతల్లో, ఇంకా లోపాల్లోనే జీవితాంతం లోపాల్లో, లోతుల్లోనికి వెళ్ళిపోతూ లోపాలు కలిగిన వ్యక్తిగానే బ్రతుకుతున్నావా? లోపాలు విడిచిపెట్టి లోపము లేని వ్యక్తిగా ప్రభు సన్నిధిలో ముందుకు నడుస్తున్నావా?
ఎలా ఉన్నది నీ బ్రతుకు? ఎలా ఉన్నది నీ జీవితం? ఒకసారి పరిశీలన చేసుకో. ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఎందుకయ్యా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా ఈ శోధనలు అంటున్నావేమో. అయితే నువ్వు ఇంకా దేవునికి లోబడటం లేదేమో. లోబడకపోవడం ద్వారానే నీకు శోధనలు వస్తున్నాయేమో. లోబడకపోవడం ద్వారా నీకు శ్రమలు వస్తున్నాయేమో. ఈ శ్రమల ద్వారా, ఈ శోధనల ద్వారా ప్రభు నిన్ను లోబడే బిడ్డగా చేయడానికి, నీలో లోపములను సరిచేయడానికి కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో ప్రభు శ్రమలు, శోధనలు అనుమతిస్తున్నాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఎందుకు కొన్ని ఇబ్బందులు మార్గములో నడిపిస్తున్నాడయ్యా అంటే, మనం లోబడే వారిగా చేసి, లోపము లేని వారిగా, ఆయన స్వారూప్యం, సంపూర్ణత, పరిపూర్ణత మనకి ఇవ్వడానికి ప్రభు మనల్ని చక్కదిద్దుతున్నాడేమో. ప్రియులారా, మనం సరిచేస్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోమా 2:8 చెప్తుంది ఏమనయ్యా అంటే, చదవండి. 2:8. అయితే భేదములు పుట్టించి అమ్మా సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. బిడా, ఎన్నో మార్లు సువార్త విన్నావు. ఎందరో దైవ సేవకులు నీకు సువార్త చెప్పారు. ఎందరో దేవుని బిడ్డలు దేవుని ప్రేమ నీకు చెప్పారు. ఎన్నో బోధలు వింటున్నావు, ఎన్నో మర్మాలు వింటున్నావు. అయినా సత్యానికి లోబడుతున్నావా? సత్యానికి అప్పగించుకుంటున్నావా? దుర్నీతిలోనే బ్రతుకుతున్నావా? లోకములోనే జీవిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, అసత్యాన్ని విడిచి సత్యములోకి రాకపోతే, దుర్నీతిని విడిచి నీతిలోకి రాకపోతే, అధర్మాన్ని విడిచి ధర్మములోనికి రాకపోతే, మార్గం, సత్యం, జీవమైన యేసులోకి రాకపోతే ఏమున్నదయ్యా అంటే ఉగ్రత ఉన్నదట. ఏమన్నదయ్యా అంటే దేవుని రౌద్రం ఉన్నదట. అంటే తీర్పు దినాన దేవుని ఎదుట నిలుస్తావు. రౌద్రం, ఆయన మహా రోషముతో నిలిచినప్పుడు, తీర్పు తీర్చడానికి ఆ ప్రభు ధవల సింహాసనం ముందు కూర్చున్నప్పుడు ఆ రౌద్రం ఎదుట దోషిగా నిలబడతావు. ప్రియులారా, అందుకే దేవుని బిడ్డలమైన మనం ప్రియులారా లోబడేవారిగా ఉండాలి. లోబడిని ప్రజలకేమున్నది? శ్రమ ఉన్నది. లోబడిన ప్రజలకేమున్నది? ఉగ్రత ఉన్నది. లోబడిన ప్రజలకేమున్నది? రౌద్రం ఉన్నది. దేవుని రౌద్రం సిద్ధంగా ఉన్నది. ప్రియులారా, మరి లోబడితే ఏమున్నది చూద్దాం. అది కూడా దేవునికి మహిమ కలుగును గాక. లోబడితే ఏమున్నదో చూద్దాం. నిర్గమాకాండం 19:5 చదవండి. చాలా అద్భుతమైన మాట. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మిమ్మును యాజక రూపమైన వంశముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు, నా ప్రజలారా, నా బిడ్డలారా, నా సంగమా, మీరు నా మాటను విని, జీవం కలిగిన దేవుని మాటను విని, ఆయన కట్టడలు, ఆజ్ఞలు, ఆయన ఉపదేశాన్ని అనుసరించి జీవించడం ద్వారా, ఆ దేవదేవునికి లోబడడం ద్వారా, ఆయన మాటకు లోబడి బ్రతకడం ద్వారా మీరేమవుతున్నారంటే సమస్త దేశములలో, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవుని నమ్మిన ప్రజలు, దేవుని మాటకు లోబడిన ప్రజలు ఏమై ఉన్నారంటే దేవుని కొరకు యాజక రూపమై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన యాజకునిగా, క్రొత్త నిబంధన యాజకురాలుగా దేవుని ముఖ దర్శనం చేసే రీతిగా, దేవుని ఆరాధించే బిడగా,
దేవుని కొనియాడే బిడ్డగా, నీ కుటుంబానికి యాజకునిగా, నీ కుటుంబానికి యాజకురాలుగా, నీ బిడ్డలకు యాజకునిగా, అనేకులకు సువార్త చెప్పే సువార్త సాక్షిగా ప్రభువుని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఈ భూమి సర్వము నాదే కదా, ఈ సర్వభూమిలో నీవు నాకు స్వకీయ సాంపద్యం. నేను నా రక్తమిచ్చి, నా వాక్యమిచ్చి, నా ఆత్మనిచ్చి కొన్న నా సొత్తు నీవు, నా సాంపత్యము నీవు, నా కుమారుడవు నీవు, నా కుమార్తెవు నీవు, నా బిడ్డవు నీవు, పరిశుద్ధ జనాంగము నీవు, నా సొత్తైన ప్రజ నీవు, నా కుటుంబము నీవు అంటున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ మనసు ఎవరి మీద ఉంటుందండి? మీ బిడ్డల మీదే ఉంటుంది. మీ బిడ్డల మీదే ఉంటుంది మీ మనసు. ఎందుకంటే కన్నారు గనక, ఎందుకంటే వారు మీ రక్త మాంసాలు పంచుకొని పుట్టారు గనక. ప్రియులారా, మీ మనసు ఎక్కడ ఉంటుంది? మీ కుటుంబం మీద ఉంటుంది. ఎన్నో సంఘాలు ఉండొచ్చు లోకంలో, కానీ మీ మనసు ఎక్కడ ఉంటుందయ్యా అంటే మందిరం మీదే ఉంటుంది, గ్రేట్ చర్చ్ మీదే ఉంటుంది. కారణం, స్వార్థ చేత మీరు రక్షింపబడ్డారు, స్వార్థ చేత మీరు కొనబడ్డారు, స్వార్థ చేత దైవజన్ని స్వార్థ ద్వారా మీరు నూతన జన్మ పొందారు. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలమైన మనం, దేవుని ప్రజలమైన మనం, ప్రియ దేవుని సంగమా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, మరి దేవునికి లోబడితే ఆ సర్వశక్తి గల దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు, ఆ సర్వశక్తి గల దేవుడు మనకు ఐశ్వర్యముగా ఉన్నాడు, స్వాస్థ్యముగా ఉన్నాడు. ఆయనే మన పాలు భాగమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, రెఫరెన్స్లు రాసుకోండి, చెప్పేస్తాను నేను. లూకా 5:5, యోహాను 2:7 చూస్తే, ప్రియులారా, పేతురు అంటాడు, ప్రభా నీ మాట చెప్పున నేను వలవేయుదును ప్రభు అనగా, దేవుని మాట చెప్పున దైవ సేవకుడైన పేతురు వలవేయగా విస్తారమైన చేపలు పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం జరిగింది. దేవుని మాట చెప్పు నువ్వు బ్రతికినప్పుడు, దేవుని మాట చెప్పు నువ్వు చేసినప్పుడు నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది, నీ బిడ్డలు అద్భుతంగా ఉంటారు, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, నీవే ఒక అద్భుతంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షరసం కొదవైంది. ప్రభువు మాట చెప్పున ఆ పరిచారకులు చేసినప్పుడు ఆ ద్రాక్షరసం, ఆ కొదవేమైంది? తీరింది, అద్భుతం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట చెప్పున నువ్వు బ్రతికినప్పుడు, దేవుని మాట చెప్పు నువ్వు చేసినప్పుడు నీ సంతోషానికి కొదవ ఉండదు. సంపూర్ణమైన సంతోషం నీకుంటుంది, సంపూర్ణమైన సమాధానం నీకుంటుంది, సంపూర్ణమైన ఆనందం నీకుంటుంది, సంపూర్ణమైన ఆత్మ పరవశం నీకుంటుంది, సర్వ సమృద్ధి ఉంటుంది, సర్వ సన్నిధి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తుల గురించి 2 మాటలు చెప్తాను. అబ్రహాం లింకన్ ఒక కడుబేదవాడు, కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడు. వాళ్ళ నాయనమ్మ చెప్పింది, బాబు నాన్న, జీవం గల దేవుని ధర్మశాస్త్రం నాయన, ఈ వాక్యాన్ని చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని మార్గంలో నడు, నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినని చెప్పింది. తను చెప్పిన రీతిగా వృద్ధాప్యంలో చెప్పిన ఆ నాయనమ్మ చెప్పిన ఆ మాట విన్నాడు, దేవుని వాక్యం చదువుకున్నాడు, మందిరానికి నడిచాడు, తల్లిదండ్రుల మాట విన్నాడు. ప్రియులరా, ఒక సామాన్యుడు, ఒక కడుబెదను దేవుడు తగిన సమయం ముందు ఏ స్థాయికి తీసుకుని వెళ్ళాడయ్యా అంటే, ప్రియులరా, అమెరికా ప్రెసిడెంట్గా అబ్రహాం లింకన్ని నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మరి లెనిన్, మార్క్ లెనిన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను, ప్రియులరా, అతను లోబడని స్వభావం, అతనికి తిరుగుబాటు స్వభావం. ఈ తిరుగుబాటు లోబడని స్వభావం, గుణం కలిగినటువంటి ఈ అబ్బాయి ఏమయ్యాడయ్యా అంటే, ప్రియులరా, తల్లిదండ్రుల మాట వినడు, పెద్దల మాట వినడు, దేవుని మాట వినడు. ప్రియులరా, ఒక నాస్తికుడిగా తయారయ్యాడు. అనేకులు లోకములో దేవుడు లేడు అనే సిద్ధాంతాన్ని తెచ్చాడు. ఆఖరికి చనిపోతున్నప్పుడు
భయంకరమైన కన్నీటితో, వేదనతో, మరణ భయముతో, అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతున్నాను, నరకప్రాయమైన జీవితం ఈ లోకంలో జీవించానని రోధిస్తూ కన్నీరు కారుస్తూ తన జీవితం ముగించాడు. కారణం ప్రియులారా, ఒక వ్యక్తి లోబడినప్పుడు దేవుడు దేశంలోని ఉన్నత శిఖరంపై నిలబెట్టాడు. మరొక వ్యక్తి లోబడినప్పుడు తన జీవితం నరకప్రాయమైంది, తన ముగింపు కూడా నరకమైనది, నిత్య నరకానికి వెళ్ళాడు. ఈ వాక్యాన్ని వింటున్నా నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నువ్వు ఎంతవరకు ప్రభువుకు లోబడుతున్నావు? ఏ విషయాల్లో లోబడుతున్నావు? నువ్వు ఎంతవరకు లోబడతావో అంతవరకు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఎంతవరకు లోబడతావో అంతవరకు దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. నువ్వు ఎంతవరకు లోబడతావో అంతవరకు దేవుడు నీతో నడుస్తాడు. నువ్వు ఎంతవరకు దేవుని చిత్తానికి అప్పగించుకుంటావో అంతవరకు నీ జీవితంలో సంపూర్ణతలో నడిపిస్తాడు. కనుక ప్రభువా, నేను నీకు లోబడతానయ్యా, ప్రభువా నీ చిత్తానికి లోబడతానయ్యా, ప్రభువా నీ చిత్తం చేస్తానయ్యా. నీకు లోబడుటే నా జీవితానికి భాగ్యం, నీకు లోబడుటే నా జీవిత గమ్యం, అర్థం పరమార్థమని ప్రభుకు మనం అప్పగించుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం మనందరి బ్రతుకులు ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ జీవం గల వాక్కును ప్రభువా నీ దాసు నోటు నుండి మీరు మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞత, స్తోత్రాలు ప్రభువా. పరమ తండ్రి, అయ్యా, ఈ లోకంలో మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మేము భయపడతాం. మా చిన్నప్పుడు ప్రభువా, పెద్దవారైన తర్వాత వారిని గౌరవిస్తాం ప్రభువా. అయ్యా పరమ తండ్రివి, మమ్మలను సృష్టించిన కారకుడవు, కర్తవు, మాకు జన్మనిచ్చిన దేవుడవు. కనుక నాయన ప్రభువా, నీకు లోబడే బ్రతుకు అయ్యా మాకు నాకు సంపూర్ణంగా దయచేయండి ప్రభువా. ఏ విషయాల్లో మేము లోబడలేకపోతున్నామో, కొన్ని విషయాల్లో లోబడుతూ కొన్ని విషయాల్లో లోబడిన వ్యక్తులుగా ఉన్నామేమో ప్రభువా. నాయన మాకు ఇష్టమైన, ఇష్టం కాకపోయినా, అనుకూలమైన, ప్రతికూలమైన ప్రభువా నీ చిత్తం చేయడానికి, నీ ఇష్టం నెరవేర్చడానికి ప్రభువా అయ్యా మా అందరికీ సహాయము చేయండి, నాకు సహాయం చేయండి. లోబడే జీవితమే లోపము లేని జీవితం, లోబడే జీవితమే సౌభాగ్యవంతమైన జీవితం, లోబడే జీవితమే ఆత్మీయ జీవితం, లోబడే జీవితమే ఆనందదాయకమైన జీవితం, లోబడే జీవితమే మహిమ కలిగిన జీవితం, సమాధానము కలిగిన జీవితం. అట్టి జీవితాన్ని పరిశుద్ధాత్ముడా మా అందరికీ దయచేయమని కోరుతూ అయ్యా ఈ దినవాక్యము ద్వారా నీ ఉపదేశానికి, నీ గద్దింపుకు అయ్యా ప్రభువా నీవిచ్చిన కట్టడలకు, న్యాయ విధులకు లోబడుతూ తండ్రి, జీవము కలిగిన దేవ, తల్లిదండ్రులకు అయ్యా భర్తలకు ప్రభువా తండ్రి, యజమానులకు, దైవజనులకు దేవా తండ్రి, దేవదేవుడు అయిన మీకు లోబడి బ్రతుకుతూ నీ సన్నిధిలో జీవించే భాగ్యం నాకు మాకు ఇంకనూ ప్రసాదించండి, నాకు మాకు ఇంకనూ ప్రసాదించండి. నీ స్వకీయ సాంపత్యముగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా నీ సన్నిధిలో జీవిస్తూ, నీ సన్నిధిలో ఫలిస్తూ మహాభివృద్ధి పొందే కృపనివ్వండి అయ్యా. లోబడని జీవితం ఎవరికీ వద్దు అయ్యా. మాకు శ్రమ వద్దు అయ్యా, ఉగ్రత వద్దు ప్రభువా, నీ రౌద్రము ఈ వాక్యాన్ని వింటున్న ఎవరికీ వద్దు, వారి జీవితంలో వద్దునే వద్దు ప్రభువా. నీకు లోబడి నీ చేత ఆశీర్వదించబడిన వారిగా, నా చేత ఆశీర్వదింపబడిన నా కుమారులారా, కుమార్తెలారా అని పిలిపించుకునే భాగ్యం నాకు మాకు ప్రసాదించమని కోరుతూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదిస్తూ నీ కృపాసత్యములకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ క్రీస్తు యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం, తండ్రి ప్రేమా సంతోషం, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం, సన్నిధి, నిత్య సహాయం
నీ సన్నిధిలో నీ మందిరంలో చేరి ఉన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు, గ్రేట్ చర్చ్ మినిస్ట్రీస్కి, ఈ యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు, సకల పరిశుద్ధులకు సదా నీ సన్నిధి తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.